హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన పానంగ సాంగుల్లో మండల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన నూతన ధ్వజస్తంభానికి అలాగే మన రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారికి అభిషేకము అలాగే ఈరోజు పూర్ణాహుతి హోమం అయితే ఉంటుందండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న 108 కలశములతో మన రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారికి అలాగే నూతనంగా ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభానికి అభిషేకం కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ వీడియోని మీరెవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. చెప్పడం మర్చిపోయాను, నూతనంగా ప్రతిష్ఠించబడిన నాగుల స్వామి వారికి కూడా ఈరోజు అభిషేకం అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, దగదగ మెరిసిపోతున్న మన నూతన ధ్వజస్తంభాన్ని అయితే ఒక్కసారి చూసేసుకొని మన పాండురంగ స్వామి వారిని దర్శించుకుందాం. మన గోదా గోష్ఠి సభ్యులకైతే ఈరోజు ఎటువంటి పని అప్పగించలేదండి. ఈరోజు అంతా కూడా మన హరిస్వామి వాళ్ళే చేసుకుంటున్నారు. మా వాళ్ళందరూ కూడా హాయిగా చూడండి, ఒక పక్కన అందరు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్వామి అమ్మవార్లని స్మరించుకుంటూ ఆ హోమాన్ని తిలకిస్తూ ఉన్నారండి. ఎక్కడ్రా మిస్ అయిన మా లతమ్మ అని వెతుక్కుంటూ వస్తే ఇక్కడ పులిహోర కాడ అండాలకైతే తోడుతూ ఉందండి. అందుకే కలిపింది నువ్వే అని చెప్తానా. చీకట్లో తెల్లారుజామున 3కి వచ్చి మా చిన్నమ్మ, మా వెంకట్ల చుమక్క, కిట్టుడు తాత అన్నాలు డేక్షాలన్నీ కలిపి పరమాన్నం వండిన చిన్నమ్మ, పైనాపిల్ కేసరి వండిన వెంకట్ల చుమక్క, తాతయ్యకు పులిహోర ఇచ్చాం, బాగా కలుపుతాడు కిట్టుడు తాత. మా కిట్టుడు తాత కలిపినాడు, లతమ్మ ఊరికి తోడుతుంది అంతే. చేపలు స్వామి, చేపలు అంటే మళ్ళీ వేరైతాయి. పులిహోర కలర్ఫుల్గా ఉంది. గట్టి మీద విస్పక్షేణ